హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు మనం దొండకాయ పచ్చడి తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థములు: దొండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, నూనె, వెల్లుల్లిపాయలు, ఉప్పు, తాలింపు సరుకులు అంటే ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర అండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత వరుసగా అన్నీ వేయించుకుందామండి. ముందుగా మనం దొండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకుంటే మనం ఎలాగో వేయించుతాం కదండి, అందుకని మనం ఎలా కావాలితే అలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం నూనె వేసుకున్నాం కదా, అది కాగిందండి. కాగిన వెంటనే ముందు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుంటున్నా. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతాయి, ఏగవు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లోకి ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా ఉల్లిపాయలు వేసుకుని అవి మాడకుండా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. దొండకాయ పచ్చడి మనం పండిపోయిన దొండకాయలతో కూడా చేసుకోవచ్చండి, పచ్చివాటితో కూడా చేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. సో ఒక్కసారి కలుపుకొని మనం పక్కకి తీసేసుకుందాము. దొండకాయ పచ్చడిలో ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ వేసుకుంటే కమ్మదనం ఎక్కువ ఉంటుంది, అదే మనం తక్కువ వేసుకుంటే సమానంగా ఉంటుంది. సో ఎక్కువైనా పర్వాలేదు, సమానంగా వేసుకున్నా పర్వాలేదు. ఉల్లిపాయలు పక్కకు తీసేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో దొండకాయ ముక్కలు కోసుకున్నాం కదండి, అది కూడా వేయించుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం అవి మాడకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇలా మగ్గ పెట్టుకోవాలండి. అందులో ఒక ప్లేట్ కానీ ఒక మూత కానీ వేసుకొని మగ్గ పెడితే అది గమ్ముని మగ్గిపోయి ఉడుకుతాయండి. ఇలాగ కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత అవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. తీసుకుని అన్నీ వేయించుకున్నవన్నీ మిశ్రమాలన్నీ వరుసగా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి, చూపించిన విధంగా ఉల్లిపాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి 3 వేయించుకుని పక్కన పెట్టుకున్నామండి. ఒక జార్ తీసుకుని ఆ జార్లో మనం వేయించుకున్న మిశ్రమాలన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న, అలాగే కొంచెం చింతపండు వేసుకున్న, పులుపుదనం ఉండడానికి కోసం చింతపండు, అలాగే కొంచెం జీలకర్ర, చూపించిన విధంగా జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు వేయాలి, అలాగే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూపించిన విధంగా సాల్ట్ కూడా వేస్తున్నా. ఇక్కడ నేను టాటా సాల్ట్ వాడుతున్నాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నా. టాటా సాల్ట్ కొంచెం ఉప్పుదనం ఎక్కువ ఉంటుందండి. అలాగే ఉల్లిపాయలు, దొండకాయలు వేయించిన మిశ్రమాలు కూడా జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక పచ్చడి ఒక బౌల్లో తీసుకుని ఉంచుకుందామండి. ఈలోపు మనం తాలింపు సరుకులు సర్దుకొని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అవి కరకలాడుతూ ఉంటాయి అండ్ మాడకుండా ఉంటాయండి. ఇలా తాలింపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బౌల్లో పచ్చడి తీసుకుంటాం కదండి, ఆ బౌల్లో ఈ తాలింపు కూడా కలిపేద్దామండి. సో రెడీ అయిపోయిందండి దొండకాయ పచ్చడి. స్పైసీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అండి. అన్నంలో నూనె వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 డేస్ అయితే ఉంటుందండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి.